మాతృదేవోభవ. పాలు ద్రావిడి బుద్ధి చాలదే నా తల్లి, చేదు మృంగగ నేర్చు చిత్తమిమ్మా. అమ్మా, పాలు ద్రావిడి బుద్ధి చాలదే నా తల్లి, చేదు మృంగగ నేర్చు చిత్తమిమ్మా. ఉయ్యాలలో గంగ ఓర్వలేరే తల్లి, దయ్యాలను గించు దర్పమిమ్మా. ఉయ్యాలలో గంగ ఓర్వలేరే తల్లి, దయ్యాలను గించు దర్పమిమ్మా. ఉక్కాలు ఉంగాలు ఒప్పుకోరే తల్లి, పరుషవాక్యములు పలుకనిమ్మ. ఉక్కాలు ఉంగాలు ఒప్పుకోరే తల్లి, పరుషవాక్యములు పలుకనిమ్మ. ఉపకారములు పొంది ఊరు దాటింపరే, తన లాభమును చూచు తత్వమిమ్మ. ఉపకారములు పొంది ఊరు దాటింపరే, తన లాభమును చూచు తత్వమిమ్మ. మొండి మనసునిచ్చి గండాలు దాటించి, క్రొత్త బుద్ధులెల్ల గుర్రమ్ములై సాగ, పాత ధర్మశకట పదమదేల. క్రొత్త బుద్ధులెల్ల గుర్రమ్ములై సాగ, పాత ధర్మశకట పదమదేల. మొండి మనసునిచ్చి గండాలు దాటించి, నిలువ నీవే తల్లి. మొండి మనసునిచ్చి గండాలు దాటించి, నిలువ నీవే తల్లి. నిత్యమల్లి నిలువ నీవే తల్లి, నిత్యమల్లి. ప్రేక్షక మహాశయులందరికీ విజయదశమి శుభాకాంక్షలతో ఈ ప్రార్థనా పద్యం. ఎందుకంటే కలికాలంలో మనం బతకాలంటే ఇంత సాహసంతో ఉండాలి, ఇంత తెగింపుతో ఉండాలి. ఇక్కడ ఉపకారాలు పొందిన వాళ్ళే మన ఊరు దాటించే ప్రయత్నం చేస్తారు. దెబ్బకి దెబ్బ కొట్టగలగాలి. అదే విజయదశమి. విజయదశమి నాడు ఆయుధాలకు పూజ చేస్తారు. ఆయుధానికి పదును ఆకురాతితో రాదండి, అవమానాన్ని బట్టి వస్తుంది. ఆయుధానికి పదును పెట్టేది అవమానం కానీ ఆకురాయి కాదు. జ్వలించినటువంటి హృదయం తీవ్రంగా భగవత్ ప్రార్థన చేస్తే బెజవాడ కనకదుర్గ 10 ఆయుధాలతో 10 చేతులతో ఆ భక్తుని రక్షిస్తుంది. మొత్తం ప్రపంచాన్ని వాడికి పాదాక్రాంతం చేస్తుంది. అది భక్తి మహిమ. భక్తివశ్య, భక్తిప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపక. భక్తి అంటే ఆవిడికి చాలా ఇష్టం. భక్తిప్రియ, భక్తివశ్య, భక్తికి అమ్మవారు వశం అవుతుంది. భక్తి అంటే ఆకులు పువ్వులు కాదు. కొన్ని 100 సార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. భక్తి అంటే చిత్తశుద్ధి. భక్తి అంటే బుద్ధి జరిగ్గా ఉండడం. ఈ ప్రవర్తనలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల సమాజానికి ఏ ప్రాణికి అపకారం జరిగినా మనకి దేవుడి గుడిలోకి వెళ్ళే హక్కే లేదు. విజయదశమి సారాంశం అది. కాలానుగుణంగా భగవత్తత్వం అవతరించిన భగవంతుని తత్వం కూడా ఎలా మారుతుందో గమనించండి. విజయదశమి బాగా అర్థమవుతుంది. విజయుడు కదా అర్జునుడు, ఆయన పేరు మీద వచ్చిందంటారు విజయదశమి. ఎందుకంటే ఉత్తర గోగ్రహణం జరిగింది విజయదశమి నాడే అని ఒక ప్రమాణం ఉంది భారతంలోని. ఆ రోజుని జమ్మి చెట్టుకి అర్చన చేసి అర్జునుడు వెళ్ళాడు. జమ్మి చెట్టును సంస్కృతంలో శమీ వృక్షం అంటారు. దాని ప్రత్యేకత ఏమిటంటే జమ్మి చెట్టు గర్భంలో అగ్ని ఉంటుంది. జమ్మి కొమ్మలు కానీ జమ్మి రెమ్మలు కానీ తొందరగా అంటుకుంటాయి. ఇది ఇన్ఫ్లామబుల్ అంటారు చూడండి ఇంగ్లీషులో. ఫ్లామబుల్, ఇన్ఫ్లామబుల్ అంటారు. అంటుకుందుకు తొందరగా అంటుకుంటాయి. ఆ జమ్మి గరుపులో అగ్ని ఉంటుంది. దాన్ని మనకి పురాణాల్లో కథగా చెబుతారు. దేవతల మీద అగ్నిదేవుడు కోపం వచ్చింది, ఆ అగ్నిదేవుడు వచ్చి జమ్మి చెట్టు గర్భంలో దాక్కున్నాడు, తర్వాత ఆయన వెతుక్కుంటూ వీళ్ళు వచ్చారు అని ఏదో కథ చెబుతారు. ఈ కథ అంతా ఎందుకు అంటే జమ్మి చెట్టు అగ్నిని కడుపులో పెట్టుకుని ఉంది. జమ్మి చెట్టును జాగ్రత్తగా ఆశ్రయించి ఉండండి. జమ్మి చెట్టు దగ్గర నివాసాలు పెట్టుకోవడం కాదు, ఆయుధాలు పెట్టచ్చు. అందుకే పాండవులు జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టారు. ఆ జమ్మి చెట్టును మనం విజయదశమి నాడు ఆరాధిస్తాం. శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అని శ్లోకాంతో జమ్మి చెట్టును ఆరాధిస్తాం. ఈ జమ్మి చెట్టును పూజ చేయడం దీంట్లో ఉద్దేశం ఏమిటో ఆ శ్లోకంలో ఉంది. శమీ శమయతే పాపం, పాపాన్ని సైతం దహిస్తుందంటే
ఒక చెట్టు పాపాన్ని దహించడం ఏమిటమ్మా ఆలోచించండి. ఒక చెట్టు పాపాన్ని దహిస్తుందా అంటే మనకు మామూలుగా చేతస్థం ఉంటే ఎలా ఉంటుందో చెట్టు చుట్టూ తిరిగితే పాపాలు పది ఏం బావు. అసలు పాపాత్ములు తిరిగితే చెట్టు కూలిపోతుంది. ముందు మన జీవితాన్ని పుణ్యవంతం చేసుకోవాలి, మన మనస్సును పవిత్రం చేసుకోవాలి, చేసిన తప్పులు కుళ్ళు ఏడవాలి, పశ్చాత్తాపపడాలి. తప్పు చేయనివాడు లోకంలో ఉండడు. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం పశ్చాత్తాపంతో. తప్పు చేసి చెయ్యలేదని వాదించడం మూర్ఖత్వం. తాను చేసిన తప్పును ఎదుటివాడి మీద రుద్దేయడం రాజకీయం. ఈ 3-4 జోలికి వెళ్ళకూడదు. మనం తప్పులు చేయడం మానవ సహజం, ఏవో జరుగుతూనే ఉంటాయి. దానికి మనమే ఇంట్లో కూర్చుని పూజామందిరంలో పశ్చాత్తాపడాలి. అమ్మవారిని కన్నీళ్లతో పాదాలు గడిగి క్షమాపణ కోరాలి. అలా అయితే మాత్రం చెట్టు ఎలా శమిస్తుందంటే, చెట్టు మనం చెప్పుకున్నాం అగ్ని గర్భం జమ్మి చెట్టు అని. అగ్ని అంటే ఇక్కడ జ్ఞానాగ్ని. జ్ఞానాగ్నితో సమస్త పాపాలు కాదు పుణ్యాలు కూడా శమిస్తాయి. పాపం పుణ్యానికి అతీతమైనది జ్ఞానం. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ పండుగని బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఆ పేరు చూడండి, నాకు ఆ పండుగ పేరు ఎందుకు ఇష్టము అంటే, విజయదశమి సంస్కృతం మాట, బతుకమ్మ తెలుగు మాట. నేను తెలుగువాడిని, నాకు అది ఇష్టం. తెలుగు పేరు పెట్టారు. పాట కూడా తెలుగు మాట, బతుకమ్మ కూడా తెలుగు మాట. విజయదశమి రెండూ సంస్కృతమే. సంస్కృతం అంటే ఇష్టమైన ఇది వేరు, ఈ అభిమానం వేరు. తులసి అంటే ఇష్టమే, దండం పెడతాం. కానీ మల్లెపూలు ధరిస్తాం, గులాబీ పూలు ధరిస్తాం. అంచేత తులసి లాంటిది సంస్కృత భాష, మల్లెపువ్వు గులాబీ పువ్వు లాంటిది తెలుగు భాష. ధరించేది, ఆనందించేది, ఆస్వాదించేది తెలుగునే. సంస్కృతాన్ని గౌరవిస్తాం, నమస్కరిస్తాం, అంతే, ప్రదక్షిణం చేస్తాం. తెలుగు మల్లె లాంటి భాష, గులాబీ లాంటి భాష. బతుకమ్మ పండుగ మన బతుకుల్ని తీర్చిదిద్దేటువంటి పండుగ. అందుకే తీరొక్క పువ్వు అంటారు చక్కగా. తెలంగాణ సోదర సోదరీమణులు తీరొక్క పువ్వు అంటారు. అంటే రకానికో పువ్వు చెప్పినప్పుడు కనీసం అనమాట. రకానికో పువ్వు అనేది కనీసం. నిజానికి ఒక పువ్వు తెస్తే అవదు, అక్కడ రకానికి కూడా తెస్తే ఒక 10 రకాలు ఉంటే 10 వందలు దేవాలి. అలా పేరుస్తారు. పువ్వులతోనే దేవతా నిర్మాణం అండి. ఏం ఆశ్చర్యకరమైన సంస్కృతి. నీ దేవుడిని నువ్వు నిర్మాణం చేసుకోవచ్చు. మన వ్రతాల్లో కూడా పసుపు వినాయకుడిని పెడతాం. మనం చిన్న పసుపు తీసుకుని కొద్దిగా నీళ్లు కలిపి ఇలా పసుపు వినాయకుడిని చేసి తమలపాకం పెట్టేస్తాం. అంటే మన దేవుని మనం నిర్మాణం చేసాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో మన దేవత మనం నిర్మాణం చేసుకుంటున్నాం. ఆ బతుకమ్మ ఎవరు ఉంటే ఎవరి గ్రామ దేవత వారికి బతుకమ్మ. వారికి బతుకిచ్చింది కదా ఆవిడ. మనకైనా భౌతిక జీవితంలో బతుకునిచ్చింది అమ్మే కదండి. అమ్మ లేకపోతే మనమెవరం? అందుకని ఆ బతుకమ్మే కదా ఈ బతుకమ్మ. మొత్తం అందరికీ బతుకిచ్చిన ఆవిడ. ఆ బతుకమ్మని పువ్వులతోనే పేర్చి, పువ్వులతోనే ఊరేగింపు చేసి, పువ్వులతోనే బోనాలు కూడా పువ్వుల దేవతకి నైవేద్యం పెట్టి, ఎక్కడెక్కడ ప్రకృతినంతా కాపాడుకోవడం. పువ్వులు పూసేలా చేయండి, నవ్వులు పూసేలా చేయండి, కొమ్మలు రెమ్మలు పెరిగేలా చేయండి. మొలకలై పిలకలై మొక్కలై మానులై కొమ్మలై రెమ్మలై పువ్వులై పిందెలై కాయలై పండులవుతున్న పళ్ళు పండిస్తున్న వృక్షాలని ఎట్టి పరిస్థితుల్లోనూ హాని చెందించకండి, కొట్టేయకండి అని పువ్వుల పండుగ ఇది. ఇంకొక మాట, తెలంగాణలో ప్రత్యేకంగా పాలపెట్టెను చూస్తారు. పాలపెట్టెను చూస్తే కానీ ఈ పండుగ జరిగినట్టు కాదు. తెలంగాణ రాష్ట్ర పక్షిగా కూడా దాన్ని ప్రకటించారని నాకు తెలిసింది. సంతోషం. పాలపెట్టెను చూడడానికి దూరం పరిగెడతారు. ఒక పెట్టెను చూడడానికి పండుగ నాడు పరిగెట్టడం ఏమిటండి? అది చూసి వచ్చామంటే కానీ ఇంట్లో అన్నం పెట్టరు. కాముని పూర్ణిమ నాడు కుక్కకి రొట్టె వేస్తారు. కుక్కకి రొట్టె వేసి వచ్చామంటే తప్ప మా అమ్మగారు అన్నం పెట్టేవారు కాదు. ఆ జీవులను కూడా మనం పోషించాలి. పాలపిట్టను దర్శించడానికి తెలుగు పౌరుడు కొన్ని మైళ్ళు పరిగెట్టినప్పుడు అతని మనస్సులో కలిగే భావం ఏమిటండి? ఈ పెట్టెల్ని కాపాడుకోవాలి. ఈ పెట్టెను చూడడానికి కదా మనం ఇంత దూరం వచ్చాం. ఆ పెట్టె రేపు కనపడకపోతే బహుశా తెలంగాణ సోదర సోదరీమణులు చాలామంది బాధపడుతూ ఉంటారు పాలపెట్టె కనపడక. మన సెల్ ఫోన్ల కారణంగా, మన స్మార్ట్ ఫోన్ల కారణంగా, మన ఎలక్ట్రానిక్ సాధనాల కారణంగా పిచ్చుకలు, పాలపెట్టెలు, పక్షి సంతతులు చాలా భాగం నశించాయి. మనం జాగ్రత్త పడవలసిన విషయం ఇది. మన పండుగలు విచిత్రంగా ఉంటాయి. వినాయక చవితి భాద్రపద మాసం అంతా 9 రాత్రులు, 9 రోజులు వినాయకుడికి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చింది, ఏమయ్యా మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మరి నా సంగతి ఏమిటి? నీకు 10 రోజులు చేస్తామమ్మా, అసలు ఆయుధాలతో ఉన్నావు, కోపడకను. తర్వాత ఆయన వస్తాడు, అసలు కుటుంబ యజమాని పరమశివుడు. మా ఆవిడకి 10 రోజులు, మా అబ్బాయికి 9 రోజులు ఉన్నా, మరి నా సంగతి ఏమిటంటారు? నీకు ఇది ఎలాంతా చేస్తామయ్యా అని కార్తీక మాసం చేస్తాం. తర్వాత వాళ్ళ మేనమామ వస్తాడు విష్ణుమూర్తి, మరి నా సంగతి ఏమిటంటాడు? ఆయనకు మార్గశిర మాసం అంతా చేస్తాం, ధనుర్మాసం. ఈ 4 వరుసగా వస్తున్నాయి, గమనించండి.
ఎందుకు ఇన్నేసి రోజులు నెలంతా పండుగ, 10 రోజుల పండుగ, 9 రోజుల పండుగ ఏమిటండి? ఎవరన్నా భరించగలరా అండి? ఎందుకోసం అంటే మనిషిలో మార్పు రావడానికి 9 రోజుల, 10 రోజుల, నెల్లాళ్ళ, ఏళ్ళ, జన్మల ఎవరూ చెప్పలేరండి. ఇవి చేస్తూ పోతూ ఉంటే వస్తుంది. సాధన సాధన సాధన. ఓ పాలపెట్ట లాంటి పెట్టెల్ని బతికించుకోవాలని సాధన. జమ్మి చెట్టు కడుపులో ఉన్న అగ్నిలాగా మన హృదయంలో జ్ఞానాగ్నిని వెలిగింపజేసుకోవాలని సాధన. మనం శత్రుత్వం ఉంది ఎవరితోనైనా, బాధపడుతున్నాం, చింతపడుతున్నాం, ఏమో మన మనస్సులోంచి శత్రుత్వాన్ని తొలగించుకుంటే చాలు. వారు భావిస్తే వారి కర్మ, మనకు అనవసరం. దేవీ భాగవతంలోనే ఓ చక్కని మాట ఉంటుంది. సుదర్శనుడు అనేటువంటి 16 ఏళ్ల అబ్బాయి అంటాడు, ఏ చ శత్రుత్వం ఇచ్చింది మయాసహ నృపాత్మజాహ, ఏ చ శత్రుత్వం ఇచ్చింది మయాసహ నృపాత్మజాహ, శాస్తా తస్య మహాదేవి నాకం జానామి శత్రుతాం అంటాడు. నాకు శత్రుత్వం లేదండి, నాకెవరు శత్రువులు లేరు, నేను ఎవరిని శత్రువులుగా భావించట్లేదు. మరి నన్ను ఎవరైనా శత్రువులుగా భావిస్తే శాస్తా తస్య మహాదేవి, వాళ్ళ సంగతి అమ్మవారు చూసుకుంటుంది. నాకం జానామి శత్రుతాం. మరి అందరి మనస్సులో నేను ప్రవేశించి బాబు నన్ను శత్రువుగా చూడకుండా నేను చెప్పలేను కదా, వాళ్ళ కర్మ వాళ్ళది. వాళ్ళకి అలాగే చూడడం అలవాటు. వాళ్ళకి మంచి చేసిన చెడుగానే కనపడుతుంది. వాళ్ళ బుద్ధి అలా ఉంది కాబట్టి. పాత్ర బాగుండనప్పుడు పరవాన్నం ఉండి అందులో వేసిన పరవాన్నం ఏమవుతుంది? అసహ్యకర పదార్థంగా తయారవుతుంది. ఎందుకంటే పాత్ర మంచిది కాదు, మన బుద్ధి మంచిది కాదు. ఎందుకంటే మనకు చేసిన మేలు కూడా కీడి కింద కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడూ మేలే చేయాలని, ఎన్ని చేసినా అలా పడుండాలని, సహించాలని, భరించాలని భావిస్తూ ఉంటాం మనం. అందుకని మనకి ఇదివరకు చేసిన మేళ్ళన్నీ పోతాయి. ఒక కీడు ఏదైనా జరిగితే, ఒక శిక్ష పడితే అయ్యో మన ఇంత చేస్తారా అనిపిస్తుంది. మనం చేసిన దానికే కదా జరిగింది, చేయకుండా జరగదు కదా. మనం చేసిన కర్మే అనుభవిస్తున్నాం. కానీ అది ఒప్పుకోవడానికి మనిషికి మనస్సు ఒప్పదు. కనకపు సింహాసనాన్ని కూలదోసుకుని మనమే సునకం బుద్ధి చూపిస్తాం. కానీ ఎవరో కూలదోశారని ఆరోపణలు చేస్తాం. దానికి ఏమేవో కారణాలు చూపిస్తాం. చివరికి ఏది దోచపోతే గ్రహస్థితి మీద వెళ్ళిపోతాం. ఈ ధోరణి నుంచే మనిషి బయటపడాలి. ఆ బయటపడడమే విజయదశమి. ఆ మానసిక పరివర్తనే విజయదశమి. ఆ సత్వగుణం యొక్క అభివృద్ధే విజయదశమి. అలాగ మనం అందరం బుద్ధిపూర్వకంగా, అబుద్ధిపూర్వకంగా చేసిన దోషాలన్నీ తొలగించుకొని భౌతికమైనటువంటి విజయాన్ని ఆయుధాలతో దేశం కోసం సాధిద్దాం. ప్రస్తుతం చైనా మీద అదే మనం సాధించవలసి ఉంది. మానసిక విజయాన్ని వైరాగ్యంతో సాధిద్దాం. ఆధ్యాత్మికమైనటువంటి విజయాన్ని జ్ఞానంతో సాధిద్దాం. ఈ మూడింటిని మీకు అందించడానికి నా మాటలు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన